అందరికీ నమస్కారం. పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి పాద నమస్కారాలు. హైమా మేడంకి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. మిలారప్ప గారికి, మార్ప గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనము మిలారప్ప గారి చరిత్రలో భాగంగా ఈ రోజు మనం చెప్పుకుంటుంది మిలారప్ప గారు ఏకాంతవాసం అనే టాపిక్ లో నుంచి మనము గత 4-5 వారాలుగా చెప్పుకుంటున్నాము. అక్కడ మిలారప్ప గారు ఏమేమి అనుభవాలు పొందారు, వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత తనకి ఎలాంటి అనుభవాలు జరిగాయి, వాళ్ళ పిన్ని బాబాయ్ల ద్వారా ఇంకా తను ఏం నేర్చుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. మరి మనం గత వారం ఏం తెలుసుకున్నాము అంటే, మనం చేసే ప్రతి పని, అంటే మనం వంట చేసేటప్పుడైనా సరే, ఏ పని చేసేటప్పుడైనా సరే, మన ఆలోచన ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి. మనం వంట చేసేటప్పుడు మనం ఎటువంటి ఆలోచనలతో చేస్తామో అది ఆ రకంగానే ఆహారం తయారవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా మనం గుడిలో ప్రసాదం గురించి చెప్పుకున్నాం. అంటే భక్తితో దేవుడికి సమర్పించాలన్న భావనతో, భక్తితో ఆ ప్రసాదం చేసినప్పుడు అది ఎంతో రుచిగా మారుతుంది. అలాగే మనము పాజిటివ్ గా ఉండి ఏ పని చేసినా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం తినే ఆహారం ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ తో చేసి తింటే అది ఎంతో మనకు శక్తినిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. ఇంకొకటి, మనం ఏం పని చేసినా కూడా పాజిటివ్ గా, మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని చెప్పినా సరే దాన్ని పట్టుకోకుండా మన బుద్ధిని ఉపయోగించి మన విచక్షణతోని మనం ఏది చేయాలో అదే చేయాలి. వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు అని మనం దాన్ని పట్టుకోకుండా మన విచక్షణతో మనం ముందుకెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి, మనం ఉన్న దాంతో తృప్తిగా జీవించాలి. అవతలి వాళ్ళను, ఎదుటి వాళ్ళను, పక్కింటి వాళ్ళు అలా ఉన్నారు, ఎదురింటి వాళ్ళు ఇలా ఉన్నారు అని వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మనకున్న దాంతో తృప్తిగా జీవించగలగడం మనం నేర్చుకోవాలి. ఇంకా ఇంకొక పాయింట్ ఏం నేర్చుకున్నాము అంటే, గురువుల ద్వారా మనకు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని దాటడానికి గురువుల ద్వారా, మాస్టర్స్ ద్వారా, ఆ పరమాత్మ ద్వారా మనకు సందేశాలు వస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు అవి అర్థం కాకపోయినా సరే వాటిని ఫాలో అవుతే మనం దాని నుంచి బయటపడగలుగుతాం. మరి ఈ వారం మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, గురువు ద్వారా మిలారప్ప గారికి ఇంకా కొత్త కొత్త సాధనలను వాళ్ళ గురువు గారు చెప్తారు. మరి ఆ సాధనల ద్వారా తను ఎలాంటి శక్తులు సంపాదించుకున్నారో, ఇంకా ఎలాంటి అనుభవాలు కలిగాయో మనం ఈ రోజు టాపిక్ లో మనం తెలుసుకుందాం మాస్టర్స్. మిలారప్ప గారు సాధనలు చేస్తూ తను ఏంటి అంటే, నేను నాది అను దాంట్లో లేకుండా మొత్తము ఏకత్వం, ఏక చైతన్యం అనేది నేర్చుకున్నారు. శూన్యమే చైతన్యము అని అర్థమైంది. అంటే గురువుల ద్వారా తనకు వచ్చిన సందేశం ద్వారా ఆ సాధనల ద్వారా అంతా చేస్తూ తనకి ఏమర్థమైందంటే శూన్యమే చైతన్యము అని అర్థమైంది. మిలారప్ప గారు చెప్తున్నారు, ఈనాడు నాకు లభించిన ఈ నూతనమైన అనుభూతి అంతా నేను ఇంతకు ముందు చేసిన తీవ్రమైన కృషి మీద ఆధారపడి ఉంది. నేను చిక్కుకున్న విషమమైన స్థితిలో నాకు అవసరమైందల్లా చక్కటి పుష్టినిచ్చే ఆహారము, తర్వాత సాధన ఎలా కొనసాగించాలో సూచన. ఈ రెండు కూడా తనకి ఎప్పుడో లభించాయి, నాకు అప్పుడే లభించాయి. దీనికి నిమిత్త మాత్రులుగా మిలారప్ప గారి చెల్లెలు, మరి మిలారప్ప గారికి నిశ్చితార్థమైన అమ్మాయి ఉంటుంది కదా, జెసి, వాళ్ళిద్దరి ద్వారా తనకి సరి అయిన వస్తువులు, ఆహారము వాళ్ళిద్దరూ సమకూర్చడం ద్వారా నేను వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. వారు చేసిన ఈ పవిత్ర కార్యాన్ని కీర్తిస్తూ ఒక పాట కూడా పాడుకున్నాను అని చెప్తున్నారు. అంటే సర్వజీవులను ఉద్ధరించడం అనే నా దృఢమైన సంకల్పానికి దోహదం చేసినట్లుగా వారిని కీర్తించాను.
చూడండి మాస్టర్స్, మనము ఎప్పుడైతే యూనివర్స్‌కి, విశ్వానికి సేవ చేయాలని మనం దృఢ సంకల్పంతో ఉంటామో, మనం ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తూ, సర్వజీవులను ప్రేమిస్తూ, మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో, మనకేదవసరమో అది నేచర్ ఖచ్చితంగా అందిస్తుంది. కాబట్టి మనం ఏ దానికి దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం ఈ మార్గంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకవసరమైనప్పుడు ఆ సందేశము మనకేదో రకంగా వాళ్ళు సహాయాన్ని, సందేశాన్ని అందిస్తూనే ఉంటారు. మనకు ఉదాహరణగా చెప్పాలి అంటే అన్నమయ్య. అందరూ అన్నమయ్య గురించి తెలిసే ఉంటుంది. అన్నమయ్య మూవీ చూస్తే గూడా అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కానీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఏంటి అంటే అన్నమయ్య భూమి మీదకి వచ్చిన ఇది వేరే లక్ష్యంతో. ఆ పరమాత్మ పంపించింది ఒక లక్ష్యంతో అయితే, అన్నమయ్య ప్రాపంచిక విషయాల పట్ల, ప్రాపంచిక సుఖాల పట్ల ఎప్పుడైతే తను అందులోనే ఉండి ఆ ఆనందాలనే అనుభవిస్తూ ఉంటే, అప్పుడు ఆ పరమాత్మ తనని దారి మళ్లించడానికి ఆ పరమాత్మనే ఒక రూపంలో వచ్చి తనకి గైడ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి మనకెంతో కష్టమొచ్చినప్పుడు ఏదో ఒక రకంగా దాన్ని దాటగలగాలి అని మనం గట్టిగా ఉన్నప్పుడు, అంటే మనం చేసే పుణ్యం వల్లనో, ఎందువల్లనో మనకేదో రకంగా మాస్టర్స్ ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ధ్యానం అందిస్తారు. ఓకే. ఇలా జేస్తే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ మర్చిపోతాము. అంటే అవన్నీ కూడా గైడ్ చేస్తూ ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు. అంటే అలా మనకు మార్గం దొరుకుతుంది. ఆ పరమాత్మ ఒకరి ద్వారా మనకు మార్గాన్ని అందిస్తారు. అన్నమయ్యకి ఆహ్, ఆ దేవుడే వెంకటేశ్వర స్వామే వచ్చి తనకు గైడ్ చేస్తూ తనని ఆధ్యాత్మిక మార్గం వైపు తిప్పేస్తారు. అప్పటినుంచి తను ఎంతో మౌనంలో ఉండిపోతాడు. ఏది చెప్తే అదే చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రతిరోజులాగా ఉండడు. ఆ మార్పుని అందరూ గమనిస్తారు. ఏదైనా పని మీద వాళ్ళ తండ్రి గారు పంపించినప్పుడు ఆహ్, మధ్యలో ఎప్పుడో ఒకసారి వాళ్ళ తండ్రి గారు ఏదో పంపిస్తాడు. అడవికి పంపించినప్పుడు అక్కడ తిరుపతి కొండకు వెళ్ళే వాళ్ళందరిని చూసి తను మైమర్చిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. ఆ తిండి, ఆహారం గురించి, దాహం ఏది ఆలోచించడు. వెళ్ళిపోతూ ఉంటాడు. మధ్యలో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. తను ఆగిపోతాడు. తనకు ఆహ్, తినాలని గూడా అనిపించదు. ఆ స్వామి దర్శనం జరిగే వరకు నేను పచ్చి మంచినీళ్ళు గూడా తీసుకోవద్దు అని అనుకుంటాడు. అప్పుడేంటి అలా కూర్చున్నప్పుడు నారదుడొస్తాడు. అంటే తనక్కడే ఆగిపోయిండు. ఇంకా ఏం చేయాలో తెలియదు. ముందుకు వాళ్ళతో పాటు వేరే యాత్రికులతో పాటు తను వెళ్తుంటాడు. అక్కడే ఆగిపోతే అప్పుడు నారదుడు ఇంకొక రూపంలో వేరే రూపంలో వచ్చి తనని ఆహారం తినమంటాడు. లేదు నేను స్వామి దర్శనం అయ్యే వరకు గూడా నేను తినను అని చెప్తారు. చెప్పినప్పుడు నారదుడు ఆ వీణను తుంబురని ఇస్తాడనమాట. ఆ పరమాత్మ వెంకటేశ్వర స్వామి ఎవరైతే పాటలు పాడతారో వాళ్ళ దగ్గరనే ఉండిపోతాడు అని చెప్పి తనను అక్కడ గైడ్ చేశాడనమాట. అప్పుడు ఆయన లోపల నుంచి ఏదైతే ఆయనకు పాటలు ఎలా అయితే స్టార్ట్ చేశారంటే ఇలా నారదుడు వచ్చిన తర్వాతే అప్పటినుంచి తను ఈ పాటలు పాడి వెంకటేశ్వర అంటే ఆ భగవంతుడిని ధ్యానిస్తూ తనని పొగుడుతూ, తన గురించి చెప్తూ అందరికి అట్లా అందిస్తారనమాట. అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. పాటలు పాడుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటే, తన తోటి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మధ్యలో ఆగిపోతాడు. ఇది థర్డ్ టైమ్. అంటే ఫస్టు ఆ పరమాత్మ ఆధ్యాత్మికంలోకి మళ్ళించాడు. మళ్ళీ మధ్యలో ఆగిపోతే నారదుడొచ్చి తనకు గైడ్ చేశాడు. మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడే ఆగిపోతారు. అందరూ వెళ్ళిపోతారు. నేనెందుకో వెళ్ళలేకపోతున్నా అని. అప్పుడు పద్మావతి అమ్మవారే వచ్చి తనకి ఆహారాన్నిచ్చి అక్కడ చెప్పులొదిలేసి అంటే తను ఇంకా ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ హరినామ స్మరణ చేస్తూ అన్నిట్లో హరినామమే ఉంది అని చెప్తూ అక్కడ గైడ్ చేస్తూ అప్పుడు ఆయన ముందుకెళ్తాడు. మనం కూడా ఎప్పుడు కూడా మనం వెళ్ళాలనుకున్న దారిలో ఎన్ని ఆటంకాలొచ్చినా సరే, మనకి ఎవరో ఒకరు ఆ మాస్టర్స్, ఆ భగవంతుడు మనకెవరి ద్వారానో ఒకరి ద్వారా ఆ సందేశాలను అందిస్తూ దాన్ని దాటగలిగే
మార్గాన్ని మనకు చూపిస్తారు మాస్టర్స్. ఇక్కడ మిలారెప్ప గారికి కూడా తను ఎప్పుడైతే అట్లా దృఢ సంకల్పంతో ఉన్నారో, వాళ్ళ చెల్లి ద్వారా, జెసే అనే అమ్మాయి ద్వారా తనకు ఆహారాన్ని అందిస్తూ, గురువులు ఇచ్చే సందేశాల ద్వారా తను అలా ముందుకు వెళ్తారనమాట. నెక్స్ట్ అలా అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు మరింత తీవ్రంగా ధ్యానాన్ని అభ్యసించడం కొనసాగిస్తాడు. ఎందుకంటే మరి తను అక్కడ దాన్ని దాటాలి అంటే వీళ్ళందరూ హెల్ప్ చేశారు. మరి ఇంకా సాధనలు పెంచాలి నేను అని తను ఇంకా సాధనని పెంచుతాడనమాట. అలా సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు తన లోపల మిలారెప్ప గారికి కొన్ని దివ్య శక్తులు మేల్కొనడం మొదలుపెడతాయి. అప్పుడు మిలారెప్ప గారు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి అంటే ఆ రూపాన్ని ధరించగల సామర్థ్యం తనకొస్తుంది. ఆకాశంలో ఎగిరిపోయే శక్తి కూడా వస్తుంది. పగలందరూ మేల్కొని ఉండే సమయంలో అనేక అద్భుత లీలలు కూడా ప్రదర్శించగలిగారు. రాత్రయ్యేసరికి జగత్తులో వివిధ స్థాయిలలో, వివిధ లోకాలలో యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడిని. మొదట్లో నా శక్తులన్నీ స్వప్నాల రూపంలో ప్రకటితమవుతుండేవి. అలాగే సాధన ఇంకొంచెం సాగించాక పగలు కూడా అందరి ఎదురు ఆకాశంలోకి ఎగిరిపోతుండేవాడిని. ఎక్కడ ధ్యానం చేసుకోవాలంటే అక్కడ సంకల్పం మాత్రం చేతనే వెళ్ళగలిగేవాడిని. ఈ శక్తి రావడం వలన నా శరీరంలో యోగాగ్ని మేలుకొలుపుట అనే నా ప్రధాన సాధనకు మంచి దోహదం లభించింది. అదే నా ప్రధాన లక్ష్యం కదా అని చెప్తున్నారు. అలా అన్ని శక్తులు వచ్చిన తర్వాత ఒకరోజు ఆహ్, ఎగిరిపోతుంటాడనమాట. ఆకాశంలో ఎగిరిపోతున్నప్పుడు వాళ్ళ దూరపు బంధువు ఒకరు నివసిస్తున్న పల్లె మీద నుండి వెళ్ళిపోతున్నారు. చాలా ఏళ్ల క్రితము మా పినతండ్రి ఇల్లు కూలి చనిపోయిన 25 మంది 25 మందిలో ఈ బంధువు కోడలు కూడా చనిపోయింది. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోడలు కూడా చనిపోయింది. అయితే నేను ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే సరిగ్గా నా మార్గం కిందనే పొలం దున్నుకుంటూ అతని కొడుకు ఉన్నారు. కొడుకు నాగలి పట్టుకొని ఉంటే తండ్రి ఎద్దుల ముందుండి నడిపిస్తున్నాడు. ఆకాశంలో ఎగిరిపోతున్న నన్ను చూచి కొడుకు చెప్తున్నాడు, "నాన్న చూడు, ఆ మనిషి ఆకాశంలో ఎగిరిపోతున్నాడు" అన్నాడు. నన్ను చూచిన వాళ్ళ నాయన కోపంతో అయితే, "ఏంరా అలా పిచ్చెక్కినట్లు చూస్తున్నావు? ఎందుకు పనికిరాని ఆ వెధవ మిలారెప్ప ఉన్నాడే, తిండి లేక పస్తులుండేవాడే, ఆ ఎగిరేది. ఇక్కడకు దగ్గరే ఉన్న ఒక దుర్మార్గురాలి కొడుకు వాడు. వాడు పోయే బాట నుండి పక్కకు తొలువు. వాడి నీడ కూడా మన మీద పడకూడదు. పైకి చూడకుండా నీ పని నువ్వు జేసుకో" అంటూ ఆ కొడుకును కసిరిస్తాడనమాట తండ్రి పొలం దున్నుకుంటూ. అలా ఆ కొడుకు ఆహ్, చెప్తూనే తండ్రికి చెప్తాడు. తండ్రి కూడా నా నీడ తనపై పడకుండా తప్పుకోవడానికి ఆ తండ్రి గూడా ప్రయత్నం చేస్తుంటాడు. మిలారెప్ప గారు ఆకాశంలో వెళ్తుంటే ఆ నీడ గూడా పడొద్దని. అప్పుడు అతని కొడుకు ఇలా చెప్తాడన్నమాట. "వాడు పనికిరాని నాకేంటి? ఎలాంటి వాడైనా సరే ఆకాశంలో వాడు ఎగరగలుగుతున్నాడు కదా! మరి మానవ మాతృలు చేసే పనిలన్నింటిలోనూ అద్భుతమైన పని కదా" అని అంటూ పైన పోతున్న నాకేసి కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నాడు ఆ కొడుకు. మాస్టర్స్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో రకాలుగా మనకు అనుభవాలు జరుగుతాయి. అందరికీ అది అనుభవమే. ఎందుకంటే ధ్యానంలోకొచ్చిన కొత్తలో వచ్చి మనము ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటామో, మన శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. బాడీ తేలికైపోతుంది, బరువైపోతుంది, హీలింగ్ అయితుంది. మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మొత్తం గూడా హీలింగ్ అయ్యి మొదట నొప్పులొస్తాయి. అందరూ ఏమనుకుంటారు ధ్యానంలోకొచ్చినంక ధ్యానం చేస్తుంటే నొప్పులు ఎక్కువైతున్నాయి అనుకుంటారు. కానీ అక్కడ ఆ ప్రాసెస్ అనేది హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉండడం వల్ల పెయిన్స్ ఎక్కువైతాయి మొదలు. తర్వాత అది తగ్గిపోతుందనమాట. పెద్దగా అయిపోయినట్టు, చిన్నగా అయిపోయినట్టు ఇలా ఎన్నో రకాల అనుభవాలు అందరికీ వచ్చే ఉంటాయి. అందరికీ వస్తాయి కూడా.
అలా ప్రతి ఒక్కరికి అలాంటి అనుభవాలు ఉంటాయి. కానీ మనం అక్కడే ఆగిపోవద్దు. మనకొచ్చే శక్తుల ద్వారా అక్కడే ఆగిపోవద్దు. అవన్నీ కూడా అనుభవాల్లాగా తీసుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. మనం వాటిని పట్టుకుంటే అక్కడనే ఆగిపోతాం. ఓహ్! నాకు ఇలాంటి శక్తొచ్చింది, అలాంటి శక్తొచ్చింది అని. అక్కడే ఆగిపోతాం. మనము కళల ద్వారా కూడా ఎన్నో రకాలుగా అంటే ఆస్ట్రల్ లోకంలో ట్రావెల్ చేస్తాము. ఎన్నో ఎక్స్‌పీరియన్స్ పొందుతాము కళల్లో. అవన్నీ ఆస్ట్రల్‌గా చేస్తాం. కొన్ని భౌతికంగా చేయలేనివి గూడా ఆస్ట్రల్‌గా వెళ్లి మనం ఆ అనుభవాలన్నీ పొందుతాం. అలాగే మిలారెప్ప గారికి కూడా ఫస్టు కళల ద్వారా ఆయన ఏ లోకానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేవారు. ధ్యాన సాధన చేసుకునేవాళ్ళు. అవన్నీ చూసారు కలలో. తర్వాత సాధన పెంచే కొద్దీ శక్తులు వచ్చినంక తను భౌతికంగా ఏ రూపాన్ని గావాలంటే ఆ రూపాన్ని మార్చుకోగలిగే శక్తి వచ్చింది. ఇంకా ఆకాశంలో ఎగరగలిగే శక్తి కూడా వచ్చింది. అవన్నీ అందరికీ కూడా సాధ్యమే. మనం సాధన చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే తను ఎప్పుడో చిన్నప్పుడు మిలారెప్ప గారు క్షుద్ర విద్యలు నేర్చుకొని అక్కడ ప్రయోగం చేస్తారు వాళ్ళ ఊర్లో. అప్పుడు ఆ 25 మందిలో చనిపోయిన 25 మందిలో వాళ్ళ బంధువులు అంటే మనం చెప్తాం చూడండి. ఎవరన్నా మంచి వాళ్ళు కాకుండా ఉంటే అలాంటి వాళ్ళ నీడ కూడా మన మీద పడొద్దు అని మనం అప్పుడప్పుడు ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం. అలాగే అక్కడ మిలారెప్ప గారు వెళ్తుంటే, ఆకాశంలో వెళ్తుంటే నీడ పడతది గదా! ఆ నీడ గూడా పడొద్దు అని మిలారెప్ప గారిని, వాళ్ళ అమ్మగారిని తిట్టుకుంటున్నారు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటి అంటే, ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. కానీ అప్పుడు వాళ్ళు తప్పు చేసుండొచ్చు. తర్వాత మార్పయితే వస్తది గదా! వాళ్ళెప్పుడైతే రియలైజేషన్‌లో ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మార్పొస్తుంది. కానీ మనం ఆ పాత తప్పునే గుర్తుపెట్టుకొని, పదే పదే ఆ తప్పును ముందలేసుకొని, వాళ్ళని తిడుతూ ఉండడం అది అస్సలు కరెక్ట్ కాదు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందదే. మన చుట్టూ కూడా మనకి ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకసారి బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఎంతవరకు మారారో మనకు తెలియదు. కానీ మనమైతే నేర్చుకుంటున్నాం గదా! మనం రియలైజేషన్‌లో ఉంటున్నాము. అప్పుడు వాళ్ళు బాధ పెట్టినప్పుడు బాధపడ్డాం కరెక్టే. సరే మనం ఎటువంటి బాధ పెట్టామో మనం ఈ రకంగా ఆ బాధను అనుభవించామని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఏదో ఒక తప్పును ముందు పెట్టుకొని వాళ్ళనెప్పుడూ తిట్టడం కరెక్ట్ కాదు. అది మనం మార్చుకోవాలి. మన స్థితిలో మనం ఏ జ్ఞానమైతే నేర్చుకుంటున్నామో అది దృష్టిలో పెట్టుకొని ఒకరిని తప్పుపట్టి పదే పదే వాళ్ళను అదే అనడము కరెక్ట్ కాకుండా అంటే వాళ్ళ స్థితి అంతే. వాళ్ళంతే మాట్లాడగలుగుతారు. వాళ్ళకంతే అర్థమైతది. మనకు జ్ఞానం ఒస్తుంది గాబట్టి, మనకర్థమైతుంది గదా! ఓకే. వాళ్ళ స్థితి అంతే. వాళ్ళు అలాగే ఉంటారని వదిలేయాలి. ఇక్కడ మిలారెప్ప గారు కూడా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ బాబాయి, పిన్ని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా వాళ్ళనేమి అనరు. ఎందుకంటే వాళ్ళ స్థితి అంతే. ఇక్కడ తను హ్మ్. చేసిన దానికి వాళ్ళలా ఉన్నారు అని తను అర్థం చేసుకొని సైలెంట్‌గా ఉంటారు. అలాగే మనం కూడా ఎవ్వరిని కూడా ఏదో ఒక తప్పును దృష్టిలో పెట్టుకొని ఎవ్వరిని ఎప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడొద్దు తప్పుగా. వాళ్ళ లోపల ఉన్నదాన్ని ప్రత్యేకతను గుర్తించాలి. ఎప్పుడో ఒకసారి మనల్ని అభినందించుంటారు గదా! ఏదో ఒక మంచి పని మనకు చేసుంటారు గదా! అది గుర్తుబెట్టుకొని, ఓకే. వాళ్ళు నాకు ఇదైతే చేశారు. మనకెప్పుడైనా సరే మంచి పనులు గుర్తుండవు. చెడ్డ పనులే గుర్తుంటాయి. ఎవరైనా బాధ పెట్టిందే గుర్తుంటది. మనమన్నవి గుర్తుంటాయా? మనమన్నవి గూడా మనకు గుర్తుండవు. వాళ్ళన్నదే గుర్తుంటది గానీ, మనమన్నది గుర్తుండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలా ఉండొద్దు. దీన్ని మాత్రం పట్టుకొని మనం ముందుకెళ్ళాలి అంటే దాన్ని దాటగలగాలి. అలాంటి ఆలోచనల నుంచి మనము బయటపడాలి. నెక్స్ట్ అలా జరుగుతూ ఉందనమాట. పైన మిలారెప్ప గారు వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ అప్పటి నా పరిస్థితి చూస్తే సకల జీవరాశులకు చక్కటి శ్రేయస్సు చేకూర్చగల సామర్థ్యం నాకు వచ్చినట్లే కనిపించింది. అయినా నేను బయటకు వచ్చి ఆ విధంగా లోకహితం చేయడం కంటే
కూడా మా గురువుగారు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞ ప్రకారం ధ్యానానికి అంకితం చేయడమే మానవులకు గాని, బుద్ధత్వానికి గాని, బౌద్ధ మతానికి గాని ఉత్తమంగా సేవ చేయగల మార్గం. ఆకాశంలో ఎగరగల సామర్థ్యము నాకొచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ఏ స్థానంలో అయితే నేనున్నానో అక్కడే నిలబడి ఉన్నట్లయితే, నేను చేసే మహిమలను చూడటం కోసం ప్రజలందరూ తండోపతండాలుగా నా దగ్గరికి రావడం మొదలుపెడతారు. ఇంకా దాని వలన నాకు పేరు, కీర్తి, పేరు ప్రఖ్యాతలు ఈ ప్రాంతంలో చాలా వస్తాయి. అప్పుడిక నా సాధన ముందుకు కొనసాగించకుండా ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి నేను ఎవరెస్ట్ శిఖర ప్రాంతంలో ఉన్న పర్వత సానువుల గుహల్లోకి వెళ్దామని నిశ్చయించుకున్నాను. మిల్లారప్ప గారు మనకు చెప్తున్నారనమాట. ఇంకా నేనిలాంటివి చేసి అందరూ నా దగ్గరకొచ్చేస్తారు. ఇంకా నేనిక్కడ ఉండను అని. అక్కడ అసంఖ్యాకమైన గుహలున్నాయి. మొక్కలను ఉడికించి పులుసు వండుకున్న నాకు గల ఒకే ఒక వస్తువైన మట్టి కుండను భుజాన పెట్టుకొని వెంటనే నేనక్కడి నుండి బయలుదేరాను. నేను శారీరకంగా చాలా బలహీనంగా ఉండడంతోనూ, నడిచే అలవాటు పూర్తిగా తప్పిపోవడం వలన గుహలోంచి బయటికి వస్తున్నప్పుడు ఒక రాయి తగిలి తూలి కింద పడ్డాను. దాంతో భుజాన గల ఒక కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోగానే లోపలి భాగంలో కుండకు అంటుకొని ఉన్న తెడ్డు కట్టిన ఆ కుండకు రసం రోజు ఉడికిస్తుంటాడు కదా! అది అట్లే అడుగుకు అట్ అంటుకొని ఉందన్నమాట. ఆ కుండ పగిలిపోంగానే అది ఒక కుండ ఆకారంలో ఆ తెడ్డు కట్టినదంతా గూడా బయటపడ్డది. చూడ్డానికి అది సేమ్ సరిగ్గా కుండ ఆకృతిలోనే ఉంది. ఆ సంఘటన వలన లౌకికమైన వస్తువులన్నీ ఇలాగే అశాశ్వతాలని నా మనస్సులో మరింత లోతుగా దూసుకుపోయింది. నాకిదొక చక్కని శకునం. అంటే ఆ కుండ పగిలిపోవడం వలన దాని నుంచి కూడా మిల్లారెప్ప గారు ఒక జ్ఞానాన్ని నేర్చుకున్నానని చెప్తున్నారు. సర్వసంగ పరిత్యాగం చేసి నాది అనేది ఏదీ లేకుండా ధ్యానానికి అంకితం అవ్వడం మంచిదని సూచించే దివ్య సందేశంగా ఆ సంఘటన నాకు అర్థమైంది. కాబట్టి నాకింత చక్కని గుణపాఠం నేర్పిన నా నూతన గురువైన ఆ కుండను స్థితిస్తూ ఒక తత్వాన్ని పాడుకున్నాను. అంటే మిలారప్ప గారికి బాధొచ్చినా, సంతోషమొచ్చినా ఒక పాట రూపంలో దాన్ని వ్యక్తం చేస్తారనమాట. అలాగే ఆ కుండ గురించి కూడా ఒక పాట పాడుకున్నాను. మరి మనం ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ధ్యాన సాధన ద్వారా ఎన్నో రకాల శక్తులు వచ్చినా కూడా మనం ఎప్పుడు కూడా దాన్ని దుర్వినియోగపరుచుకోకూడదు. తను అంటే ఆ శక్తులొచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తే ఏమైతది? జనాలందరూ ఓకే. ఇక్కడ ఈ స్వామీజీ వచ్చిండంట, ఈయన అలా చేస్తుండంట, ఇలా చేస్తుండంట అని అందరూ చూడ్డానికి వెళ్తారు. వాళ్ళకు దర్శనం ఇవ్వడానికే వాళ్ళకి టైం సరిపోతుంది. ఇంకా వాళ్ళు చేసే సాధన చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రజలు వస్తూనే ఉంటే వీళ్ళకింకా టైం దొరకదు గదా! అలా అయితే మిలారప్ప గారికి ఆహ్, అక్కడ ఈ శక్తులన్నీ ఉపయోగిస్తే ప్రజలు ఇలాగే వస్తారు. పేరు ప్రఖ్యాతలు ఎంతో వస్తాయి. గొప్ప పేరొస్తుంది. కానీ తన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే సాధన కొనసాగించలేను అని ఆ శక్తులన్నిటిని ఇంక నేను వాడొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడనమాట. మనం కూడా ఎప్పుడు ఎటువంటి ఇవి వచ్చినా కూడా అవి అనుభవాల్లాగే తీసుకోవాలి గానీ, దాన్ని ప్రదర్శించాలని ఇప్పుడు పత్రి సార్ గాని, వంశీ సార్ గాని వాళ్ళకెంతో హ్మ్. ధ్యాన శక్తులున్నాయి. కానీ ఏ రోజు గూడా వాళ్ళు ఏ దానికి ప్రదర్శించరు. ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రదర్శించే ప్రయత్నం చేయలే. దాన్ని జ్ఞానంగా అందరికీ అందించారు. సారీ మాస్టర్స్. కాబట్టి ఎన్ని శక్తులొచ్చినా సరే మనం అక్కడే ఆగిపోకుండా, ఒకవేళ ఆ శక్తులను హ్మ్. ఏదన్నా యూనివర్స్‌కి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలి కానీ,
ఆ శక్తులను ఎప్పుడు కూడా వృధా చేయొద్దు. దుర్వినియోగం అంటే మనకు ఆహ్, చాలా సినిమాలలో కానీ ఇట్లా చూస్తాం కదా! సాధనలు చేసి, చేసి ఎన్నో శక్తులు సంపాదిస్తారు. కానీ దాన్ని ఒక చెడు దాంట్లకే వినియోగిస్తారు. అప్పుడు పతనమైపోతారు. అంటే మనం ఎప్పుడూ కూడా ఆ శక్తులను సద్వినియోగపరచుకోవాలి. అవసరం ఉంటేనే వాటిని వాడాలి. లేకపోతే లేదు. మిలారెప్ప గారు కూడా ఇంకా తను అలా ఉండొద్దు, అలాంటివి చెయ్యొద్దు అని నిర్ణయించుకొని, నా గురువు యొక్క లక్ష్యం కూడా ధ్యాన సాధన ద్వారా నేను ముక్తిని సాధిస్తూ, అందరికి జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి అనేదే కదా! ఇలాంటివి చెయ్యొద్దు అని ఆహ్, అక్కడ దాన్ని ఆపేసి ఇంకా ముందుకెళ్తారనమాట. తను మరి హిమాలయాల ఎవరెస్ట్ శిఖరం వైపు వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒక కుండ ఉంది. అంటే ఆ కుండలోనే గదా తను పసరు ఆకులన్నీ మొక్కలు అన్నీ ఉడికించుకొని అదే ఆహారంగా తీసుకున్నారు కదా! ప్రతి మనిషి ఏదో ఒక రకంగా ఒక దాని పైన అటాచ్‌మెంట్ పెంచుకుంటారు. మనకు తెలియకుండా మనం ఎన్నో దాంట్ల మీద అటాచ్‌మెంట్ ఉన్నాము. మనం అనుకుంటాం. కానీ అది బయటికి భౌతికంగా ఓకే. నాకేం లేదు దీని పైన ఏం లేదు అని అనుకుంటాం. కానీ మనకు అది అప్పుడే పోదండి. సాధన చేస్తూ ఎంతో సాధన చేస్తే కానీ అది పోదు. అలాగే మిలారెప్ప గారికి ఆ కుండ తీసుకెళ్ళాలని తను వెళ్ళేటప్పుడు ఆ కుండను పట్టుకొని ఎళ్తుంటే అంటే సరైన ఆహారం అది లేక కొంచెం బక్కపల్చగా అయిపోయి శక్తి లేక ఉంటాడు గదా! అలా ఒక రాయి తట్టి కింద పడ్డప్పుడు కుండ పగిలిపోయింది. అప్పుడు ఆయన ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు ఏదన్నా మనం వస్తువు తీసుకువెళ్ళేటప్పుడు అయ్యో! నాకున్నది ఇదొకటే ఆస్తి. ఇది గూడా పోయింది. ఇప్పుడు నేనేం జేయాలి? అని ఇట్లా ఆలోచిస్తాం. కానీ మిలారెప్ప గారు అక్కడ ఏమనుకుంటున్నారంటే, ఓకే. ఈ కుండ పగిలిపోయింది. నేను దీనిపై అటాచ్‌మెంట్ పెంచుకున్నాను. అంటే ఇది నాది అని ఆ కుండ తీసుకెళ్తున్నారు కదా! అక్కడ అది పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు తన ఆలోచనేంటి? ఏది మనకు శాశ్వతం కాదు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. అన్నీ అశాశ్వతమైనవే. మనం నేర్చుకునే జ్ఞానమే శాశ్వతం. ఆ కుండ ద్వారా తను అది తెలుసుకొని ఓకే. ఇది నాకు మంచి శకునము. ఈ కుండ ద్వారా నేను ఈ జ్ఞానాన్ని పొందాను అనుకోని దాన్నలాగే చూస్తుంటాననమాట. మరి ఇక్కడ మనం దీనికి ఎగ్జాంపుల్‌గా ఒక స్టోరీ మాస్టర్స్. భరతుడి స్టోరీ అందరికీ తెలుసు గదా! భరతుడు ఎంతో రాజ్యము ఈ భరతుడి నుంచే ఈ భారతదేశం అని పేరొచ్చింది. ఈ దేశానికి. మరి తను రాజ్యాన్ని, సంసారాన్ని అన్నీ వదిలిపెట్టేసి అడవిలకు వెళ్తాడు. అంటే నేనింక ముక్తిని పొందాలి, సాధన చేయాలి, జ్ఞానాన్ని పొందాలి అని అడవిలోకి వెళ్ళిపోతాడు. కానీ అడవిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక జింక తన బిడ్డను కని ప్రాణాలొదిలేస్తుంది. ఆ చిన్న జింకను తన అటాచ్‌మెంట్ పెంచుకుంటాడు భరతుడు. ఆ అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్ల ఇంకా దాన్ని వదిలి ఉండబట్టలేక దాన్ని చూసుకుంటూ, ఇంకా సాధనను గూడా సరిగ్గా చేయలేకపోతాడనమాట. అలా ఎక్కువ అటాచ్‌మెంట్ పెంచుకొని, చివరకు నేను చనిపోతే ఆయన చనిపోయే దశలో కూడా, అయ్యో! ఇది ఒంటరిదయిపోతుంది. దీన్నెవరు చూసుకుంటారు అని ఆ దేవుడికి ప్రార్థిస్తాడు. ఆ జింకను చూసుకోమని. చూసుకోమని ప్రార్థించినప్పుడు, అలా ఆ జింక మీదనే తను పెట్టుకొని ప్రాణాలు వదిలేస్తాడు కదా! శరీరాన్ని వదిలేటప్పుడు పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఎంతో రాజ్యాన్ని, సంపదలను, సంసారాన్ని, పిల్లల్ని అంతా వదిలేసి ఇక్కడికొచ్చి మళ్ళీ ఆ జింక మీద అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఆ జింక రూపంలోనే వస్తారు. తను ఆ జ్ఞానాన్ని పొందినందుకు ఆ జింక రూపంలో ఉండి కూడా తను అలాగే ఆహ్, అంటే గడ్డిని మాత్రమే తింటూ అలా జింక జీవితాన్ని గూడా గడిపేసాడనమాట. ఎందుకంటే తనకు పూర్వ జ్ఞానము ఉంటుంది. గత జన్మ జ్ఞాపకాలు, ఆ జ్ఞానం ఉంటుంది గాబట్టి అలాగే ఆ జింక జన్మలో అలాగే జీవితాన్ని సాగించి, ఆ జింక ప్రాణం వదిలేసిన తర్వాత మళ్ళీ తను జడభరతుడిగా పుడతాడు. అంటే అక్కడ మళ్ళీ ఇంకా ఎంతో నేర్చుకొని అప్పుడు ముక్తిని పొందుతాడనమాట.
ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటి? మనం ఏ దానిపైన అయినా సరే అటాచ్‌మెంట్ పెంచుకున్నప్పుడు దాన్ని వదలలేకపోతాం. ఎంతో వదిలేసిండు. ఎంతో సిరి సంపదలను, రాజ్యాన్ని వదిలేసినా కూడా ఒక చిన్న జింక మీద అటాచ్‌మెంట్ వల్ల తాను మళ్ళీ జింక జన్మ తీసుకున్నాడు. కానీ అందుకే మనము దేనిపై కూడా అటాచ్‌మెంట్ పెట్టుకోవద్దు మాస్టర్స్. ఎప్పుడైనా సరే నో అటాచ్‌మెంట్, నో డిటాచ్‌మెంట్. మనకు వంశీ సార్ చెప్తారు కదా! అంటే దాన్ని అవసరం ఉన్నప్పుడు ఉండాలి. కానీ మళ్ళీ అటాచ్‌మెంట్ అయ్యి ఉండకూడదు. అలా మనము నో అటాచ్‌మెంట్, నో డిటాచ్‌మెంట్ అనే దాంట్లో మనము జీవించగలగాలి. ఇక్కడ మనం అది నేర్చుకోవాలి. అంటే ప్రతి ఒక్క దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోగలిగేది మనం నేర్చుకోవాలి. ఒక కుండ ద్వారా తను ఆ కుండను ఒక గురువుగా భావిస్తారు మిలారప్ప గారు. తర్వాత ఆ కుండ పగిలిపోయి అది అలాగే ఉంటుంది గదా! ఇంగక్కడ ఆలోచిస్తూ అదే చూసుకుంటూ ఉంటాడనమాట. ఆ పగిలిపోయిన కుండను చూస్తూ, ఆ కింద అలాగే కూర్చొని ఆ పాట పాడుతూ, ఆ కుండ గురించి పాట పాడుతూ ఉంటారనమాట. అయితే అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళుంటారు గదా! ఆహ్, ఆహ్, అక్కడ వెళ్ళే వాళ్ళేం చేస్తారంటే, ఈయన పాట విని అక్కడే ఆగిపోతారనమాట. ఆగిపోయి ఆహ్, వాళ్ళలో ఒక అతను అంటారు, "ఓ ఋషి, ఇంత మధురమైన కంఠం గల నువ్వు, ఈ పగిలిన కుండ పెంకులను, ఈ లోపల తెట్టకట్టిన పసరును ఎదురుగా పెట్టుకొని, ఎందుకు ఇలా కూర్చున్నావు?" అని అడుగుతారు. "నీ శరీరం అంతా ఇంత శుష్కించిపోయింది. ఇలా ఆకుపచ్చగా తయారైంది" అని అడుగుతారనమాట. అప్పుడు మిలారప్ప గారు చెప్తారు. ఆయన చెప్పిన కారణాలు విని వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. అంటే ఈయన ధ్యాన సాధన, ఇలా వండుకొని తినడము ఇవన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయమని అడుగుతారనమాట వాళ్ళు. అడిగినప్పుడు భోజనం చేస్తూ ఉంటుంటే వాళ్ళలో ఒకతను అంటాడనమాట. ఒక యువకుడు అంటాడు, "నిన్ను చూస్తుంటే గతంలో బాగా దృఢకాయుడివి అంటే కండలు తిరిగిన మనిషిలాగా ఉండేవాడివిలాగా అనిపిస్తుంది. నువ్వే గనక అలా ఉంటే ఆయుధాలు ధరించి గుర్రం మీద కూర్చుంటే ఒక సాటి లేని యోధుడివి కాగలిగి ఉండేవాడివి. అలా చేస్తే నువ్వు ధనికుడివవుతావు. ఆపదలు వస్తే నీ బంధువులకు అండగా ఉండి వాళ్ళను రక్షించేవాడివి." అని రక్షించగలుగుతుంటివి అని చెప్తారు. లేకపోతే ఏదైనా ఒక వ్యాపారం చేసుకొని సరి అయిన ఆహారము, సరి అయిన గుడ్డ అలా సంపాదించుకొని ఉండొచ్చు గదా నువ్వు. ఏదన్నా ఒక సేవ చేసుకుంటూ ఉండొచ్చు గదా! ఆహ్, మరి ఇంతవరకు నీకు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయో లేవో, ఇప్పుడైనా అట్లా ఆలోచించి నువ్వు అలాంటి జీవితాన్ని గడుపు అని చెప్తారనమాట వాళ్ళు. ఎవరైనా సరే సలహాలు ఇవ్వడంలో ముందుంటారు గదా! మనమైనా సరే, ఎవరైనా సరే, నేనైనా సరే. అంటే వాళ్ళున్న స్థితిని గమనించి వాళ్ళకు మిలారెప్ప గారికి చెప్తున్నారనమాట అందులో ఒక యువకుడు. "నువ్విలా జేస్తే నువ్వింకా మంచిగా బాగుపడతావు, ధనికుడివి అవుతావు" అని చెప్తాడు. అయితే అందులో ఇంకొకతను ఒక ముసలాయనుంటాడనమాట. అక్కడొచ్చిన వాళ్ళలో. ఆయనేమంటాడంటే, ఆయన ఒక భక్తుడిలా ఉన్నాడు. గొప్ప భక్తుడిలా ఉన్నాడు. నువ్వెన్ని చెప్పినా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వు సైలెంట్‌గా ఉండు. ఏమి మాట్లాడకు. మనం ఏమైనా జెప్పినా గూడా ఆయనేమి వినడు అని చెప్తాడనమాట. లౌకికమైన తెలివితేటలతో మనం ఏం బోధించినా ఆయన విన్నట్టు కనిపిస్తలేదు. కాబట్టి మనం ఏం మాట్లాడకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్తారు. చెప్తే అన్న తర్వాత మా కోసం ఏదైనా ఆహ్, త తత్వం పాడమని వాళ్ళకు పనికొచ్చేలాగా ఒక తత్వాన్ని పాడమని విలారెప్ప గారిని అడుగుతారనమాట వాళ్ళు. ఆ పాట వింటారు గదా! విని అట్లా అడుగుతారు. అడిగితే అప్పుడు మిలారెప్ప గారు చెప్తారు. నేను చాలా దీనస్థితిలో ఉన్నానని మీరనుకుంటున్నారు. కానీ, ఈ సృష్టిలో నేను పొందుతున్న ఆనందాన్ని ఇంకెవ్వరు కూడా పొందరు. అలాంటి ఆనందాన్ని, జ్ఞానాన్ని నేను పొందుతున్నాను. చూస్తే మీకలా కనిపిస్తుంది గానీ, నేనలా ఏం లేను అని చెప్తాడనమాట.
నా జీవితం లాగా ఎవ్వరూ జీవించరు. నా అంత ఆనందాన్ని ఎవ్వరూ అనుభవించరు. ఈ విషయం మీకు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు లౌకిక సుఖాలను అంటే ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తున్నారు. ఆహ్, నేనెటువంటి సుఖాలను అనుభవిస్తున్నానో మీకు వర్ణించి చెప్తాను అని చెప్తాడన్నమాట. అంటూ మిలారెప్ప గారు ఒక యోగి యొక్క తత్వం అనే పాటను పాడి వినిపిస్తాడన్నమాట. దాని భావం ఏంటంటే, ఇప్పుడు ఆ పాట మిలారెప్ప గారు వాళ్ళకి ఏ పాటైతే పాడారో, ఆ పాట యొక్క అర్థాన్ని మనకు ఎంత బాగా చెప్పారంటే చూడండి మాస్టర్స్ ఇది. దాని అర్థం ఏంటంటే, ఈ శరీరం అనే దేవాలయంలో హృదయం అనే పూజా పీఠం దగ్గర మనస్సు అనే గుర్రము చిందులు తొక్కుతూ ఉంది. జీవితానికి కావలసిన ఏకైక లక్ష్యం గురించిన నిశ్చిత బుద్ధి మాత్రమే ఆ మనస్సు అనే గుర్రాన్ని అదుపు చేయడానికి దానికి వేయవలసిన కళ్ళెం. అంటే మనం ఏదైతే మామూలుగా మనకు పత్రి సార్ కూడా ఈ శరీరమే దేవాలయము అని చెప్తారు కదా! అలాగే ఇక్కడ మిలారెప్ప గారు వర్ణిస్తున్నారు. ఆ మనస్సు అనే గుర్రాన్ని కళ్ళెం బెట్టి మనము అదుపు చేయాలి అని చెప్తున్నారు. ఆ గుర్రాన్ని ధ్యానం అనే గుంజకు కట్టేసి, గురుబోధ అనే ఆహారం దానికెయ్యాలి. అంటే మనం ధ్యానంలో కూర్చొని గురుబోధ అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని అందుకుంటూ ఉండాలి. దానికి తాగించే నీరు చైతన్యం అనే నిరంతర స్రవంతి. దాని చుట్టూ ఏర్పరిచిన ప్రాంగణము శూన్యత అనబడే నిరాకార తత్వము. మనం చేసే ధ్యానము అదే. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని మనస్సును శూన్యం చేస్తామో, అప్పుడు నిరంతరం మనకు ఆహ్, మన చైతన్యం పెరుగుతూనే ఉంటుంది. మనకు శక్తి అనేది గూడా వస్తుంది. దానికి బుద్ధి అనే కళ్ళాన్ని వేయాలి. దాని ముక్కులకు వేసిన బంధమే ప్రాణచలనము. అంటే ఆ బంధం అంటే ఏంటి? మన మనస్సు పనిజేయకుండా శ్వాసను గమనిస్తూ ఉండడమే ప్రాణచలనం అని చెప్తున్నాం. దానిపై స్వారీ చేసేవాడు నిరంతర స్మృతి, తదేక ధ్యాస. ఆ రౌతు ధరించే శిరస్త్రాణము, సర్వజీవులపై గల ప్రేమ. ఆ రౌతు ధరించే కవచము శాస్త్ర పాండిత్యము. దానిని గురించిన తత్వము వాడి వీపుకున్న డాలు. ఓరిమి వాడి చేతిలోని బరిసె. అంటే ఆ గుర్రం మీద కూర్చున్న ఒక రాజు ఆయన ధరించే వస్తువులు ప్రతి ఒక్కదాన్ని వివరిస్తున్నారనమాట. ఉత్తమ స్థితిని పొందడానికి కావలసిన ఆశయం వాడి నడుముకు ఒక పక్కకు వివేకం అనే ఖడ్గము వేలాడుతూ ఉంది. అతని దగ్గర విశ్వ చైతన్యం అనే బాణాలు ఉన్నాయి. అవి ద్వేషము, కోపం అనే వంకలు. అవి తిన్నగా, సాఫీగా చేయబడి ఉన్నాయి. వాడి దగ్గరున్న చక్కగా వంగే విల్లు కర్ర ఆధ్యాత్మిక జ్ఞానము. అంటే వాళ్ళ దగ్గర ఉండే బాణము అవి ఉంటాయి గదా! విల్లు. దాని గురించి అది ఆధ్యాత్మిక జ్ఞానము. విల్లులో బాణాలు వదిలే మార్గము సరియైన సాధనా మార్గము. దాని ఆచరణకు వేసిన బాటలు. బాణమును ఆకర్ణాంతము లాగుట సర్వజీవరాశికి ఉపయోగపడాలనే సంకల్పమే. బాణాన్ని ఎక్కుపెట్టడం. అంటే ఒక బాణాన్ని వదిలేటప్పుడు గూడా అది ఏంటి అనేది మనకు వివరిస్తున్నారు. వాడు వేసే బాణాలు సర్వ మానవుల మధ్యకు వెళ్లి పడతాయి. ఎవరైతే స్వార్థపరులో వారిని నశింపజేస్తాయి. ఆ బాణాల ద్వారా స్వార్థంగా ఉన్నవాళ్ళు నశించిపోతారు. ఎవరైతే విశ్వాసం కలిగి మంచి పరిపాకం పొంది ఉంటారో, ఆ బాణాలు వారికి వెళ్లి తగులుతాయి. అంటే ఒక జ్ఞానంలాగా వాళ్ళను పట్టుకుంటాయి. వాటి వలన మానవులలో చెడ్డవైన ఆవేశాలు అతిక్రమించబడతాయి. మన రక్తం పంచుకున్న మన సాటి వారంతా వాటి వలన రక్షింపబడతారు. అప్పుడు ఆ గుర్రమేమో విశాలమైన ఆనందమనే పంతా మీద బుద్ధత్వం అనే లక్ష్యం వైపు పరిగెడుతుంది. గుర్రం ముందుకు పోతూ ఉంటే పక్కల నుండి వెనక్కిపోయే వస్తువులే ప్రాపంచిక వస్తువుల మీద మనకు గల విరక్తి. అంటే
ఆ గుర్రాన్ని ఆ ముక్కుకు అది కట్టేసి ఏకాగ్రతతో ముందుకు వెళ్ళేటప్పుడు, అంటే ఆ గుర్రం మీద ముందుకు వెళ్ళేటప్పుడు మనం ముందుకు వెళ్తుంటే పక్కకున్నవన్నీ కూడా వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తాయి. అంటే మనము ఆ గుర్రం మీదనే కాదు, మనం వెహికల్‌లో వెళ్ళినా, ట్రైన్‌లో వెళ్ళినా, ఎక్కడి నుంచి వెళ్ళినా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆ పక్కనకున్న చెట్లు, చేమలు అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి. అంటే అవేంటివి అంటే ప్రాపంచిక సుఖాలు. అవన్నిటిని దాటి మనం ముందుకు వెళ్తున్నట్టు. అవన్నిటి మీద మనం విరక్తి కలిగి అవన్నిటిని వెనక్కి తోసేస్తున్నట్టనమాట. ముందుకు పయనించవలసిన భూభాగమే ముక్తి. ఇప్పుడు నేను బుద్ధత్వం వైపుకు సాగిస్తున్న బాట అటువంటిది. ఇప్పుడు ఆలోచించండి. నిజమైన ఆనందం అంటే ము మీ ఉద్దేశము ఎలాంటిది అవునో కాదో అని వాళ్ళని అడుగుతున్నారు. నా అభిప్రాయాలైతే ఇలా ఉంటాయి అని మిలారప్ప గారు చెప్తున్నారు. కనుక మీరు గడిపే లౌకిక సుఖం వలన నాకెట్టి ప్రయోజనం ఉండదు. ఈ పాట ఈ పాటనంతా కూడా మిలారప్ప గారు ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు ఈ పాటనంతా గూడా శ్రద్ధగా విన్నారనమాట. విని వాళ్ళ మనసులో ఈ పాట అంతా కూడా నాటుకుంది. మతం యందు వారికి విశ్వాసం కొంత దృఢపడింది. అంటే మిలారెప్ప గారు ఇచ్చే జ్ఞానము వాళ్ళ లోపలికి కొంచెం వెళ్ళిందనమాట. దాని గురించి ఆలోచిస్తూ దాన్ని పట్టుకున్నారు. మనకు ఎంత బాగా మిలారెప్ప గారు దీన్ని అందించారు. మనకు ఎన్నో పాటలు ఇప్పుడు ఒక పాట ద్వారా మిలారప్ప గారు ఎంత జ్ఞానాన్ని అందించారు అంటే, మన మనస్సు అనే గుర్రాన్ని ఎప్పుడైతే మనం ఆహ్, శ్వాస ద్వారా అంటే శూన్యత్వం ద్వారా దాన్ని ఉంటామో, అప్పుడు మన చైతన్యము విస్తరిస్తుంది. కాబట్టి మన ఆలోచనలన్నిటిని కూడా కట్టేయాలి. మన మనస్సును కట్టేయాలి అని ఎంత బాగా మనకు వివరించారు మిలారప్ప గారు. మనకు అన్నమయ్య కూడా ఎన్నో పాటల ద్వారా ఎంతో జ్ఞానాన్ని ప్రజలను భక్తి మార్గంలోకి తీసుకెళ్లారు. ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్లారు. మనకు అన్నమయ్య పాటలు వింటే మనం ఇంతకుముందు ఆ భగవంతుడి కోసమే పాడుతున్నాడు. అందులో ఒక జ్ఞానం నేర్చుకున్నాము. మనం ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నామో, మనకు వంశీ సార్ అందించే జ్ఞానం ద్వారా ఆ పాటల్లోని అంతరార్థాన్ని ఇంకో రకంగా పట్టుకుంటున్నాం. అంటే అది భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకవసరము. ఇది ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానం అవసరం. అంటే ఒక పాట ద్వారా మనకు ఎంతో జ్ఞానాన్ని వాళ్ళు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అన్నమయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. మనకు అన్నమయ్య ద్వారా అంటే భౌతికంగా మిలారప్ప గారు ఉన్నప్పుడు ఆయన అందించిన పాటలు మనకు తెలియదు. తన పాట ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందించారనేది మనకు తెలియజేశారు. మనకు ఇప్పుడు ఈ ప్రాపంచికంలో అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో అన్నమయ్య పాటల ద్వారా మనము భక్తి మార్గంలో అంటే భక్తితో విన్నాము. ఇక్కడ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత ఆ పాటల ద్వారా ఎలాంటి జ్ఞానాన్ని అందుకోవాలో గూడా మనకు వంశీ సార్ ద్వారా మనమందరం కూడా తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఇలా మనము అన్నీ నేర్చుకుంటూ, జ్ఞానాన్ని పొందుతూ, మనం ఇంకా ఆహ్, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. ఎంతో జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఆహ్, మరి మిలారెప్ప గారు ఇంకా ముందు తను మరి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత తనకి ఎలాంటి అనుభవాలు జరిగాయి, అవన్నీ కూడా మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాం మాస్టర్స్. ఇంత చక్కటి అవకాశాన్ని నాకిచ్చిన హైమా మేడంకి, వంశీ సార్‌కి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మిలారప్ప గారి చరిత్రను చెప్పే అవకాశం ఆ మాస్టర్స్ నాకిచ్చినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.